హరీష్ రావు వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైద్య రంగం ముందుకు సాగుతుందని మంత్రి కేటీఆర్ కొనియాడారు. వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని, కంటి వెలుగు డయాగ్నోస్టిక్స్ అందుబాటులో తెచ్చామని కూడా అన్నారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు గణనీయంగా పెంచామన్నారు. లైఫ్ స్టైల్లో కూడా చాలా మార్పులు వచ్చాయని, ఈ మధ్య సడన్ కార్డియాక్ అరెస్ట్ అయినటువంటి సంఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయని చెప్పారు. కొంపల్లో సిపిఆర్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో మాల్స్, ఇతర ప్రాంతాల్లో ఫైబ్రిలేటర్ ఖచ్చితంగా పెట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలన్నారు. మాస్టర్ చెకప్ పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి మనకి ఎట్లా అనిపించినా పోవాలి, ప్రివెన్షన్ ఇస్ అ బెటర్ థింగ్ అని చెప్పేసి పోయి చెకప్ చేయించుకుంటా ఉంటారు. కానీ మన దేశంలో ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకు నేర్పించేది అలవాటు ఏంటి అంటే బాగా లేకపోతేనే డాక్టర్ దగ్గర పోవాలి, బాగా ఉన్నవాడు ఎవడు డాక్టర్ దగ్గర పోకూడదు, పొరపాటును కూడా హాస్పిటల్ పోకూడదు అనేది చిన్నప్పటి నుంచి మనకు నేర్పించేది. ఇంకోటి ఏం నేర్పిస్తారు మనకంటే జ్వరం వచ్చింది అనగానే తొందరగా వెంటనే అక్కడ పారాసిటమాల్ వేసుకోవాలా, కొద్దిగా సర్దైంది అంటే ఏదన్నా మనకు తెలిసిన వైద్యం, సెల్ఫ్ మెడికేషన్ ఎక్కువ మన దగ్గర. అయితే ఈ మధ్య కాలంలో మనం గమనిస్తున్న ట్రెండ్ ఏంటంటే ఆరోగ్యపరమైన సమస్యలు, ముఖ్యంగా లైఫ్ స్టైల్స్ వల్ల వస్తున్న సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ అండ్ ఇండియా, నాట్ హైదరాబాద్ బట్ ఇండియా ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అండ్ డయాబెటీస్ as you all know, ముఖ్యంగా డయాబెటీస్ టైప్ 2 ఇస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరగడం అంటే అసలు శరీరానికి శ్రమ అనేది లేకుండా ఎక్కిన కారు దిగిన కారు తప్ప అసలు ఒళ్ళు వంచే పని అవసరం లేకుండా పోతా ఉంది. కాబట్టి ఇవన్నింటి వల్ల వస్తున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల ముఖ్యంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. దానిలో అతి ముఖ్యమైనది ఇప్పుడు ఈ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే సడన్ కార్డియాక్ అరెస్ట్. ఈ మధ్యలో చాలా సందర్భాల్లో చూస్తున్నాం.